హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ కర్రీ అంటే నచ్చిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి, అందరికీ నచ్చుద్ది అనమాట. అలాంటి రెసిపీని షేర్ చేస్తాను. వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఇది గుత్తి వంకాయ కూర అని. అవునండి, గుత్తి వంకాయ కూరే. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. అలాగే ఈ గుత్తి వంకాయ కూరకి పచ్చి మసాలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చి మసాలాను కూడాను ఎలా తయారు చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు పచ్చివైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. పచ్చివైతే వేపాల్సిన అవసరం లేదనమాట. ఎండు కాబట్టి లైట్గా వేయించుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఒక చిన్న మీడియం సైజు ముక్కని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 8 నుంచి 9 జీడిపప్పు పలుకులను కూడా వేసేసి దోరగా ఫ్రై చేయండి. ఫ్రై చేసేసాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇవి కూడాను దోరగా వేగాలి. ఇవన్నీ కూడాను లైట్గా ఫ్రై అయితే చాలు అనమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇవి చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 3 యాలకులు, 2 లవంగాలు, 10 నుంచి 12 మిరియాలు, ఇంచు దాల్చిన చెక్క వేసేయండి. అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి వాటిని కూడా వేసేసి మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇలాగా వీడియోలో చూపించినట్లు ఇలాగా వేసుకుంటే చాలన్నమాట. ఇలా మిక్సీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులోనికి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. అలాగే మీడియం సైజు టమాటాని కూడాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 6 నుంచి 7 వెల్లుల్లి పొట్టు తీసింది, ఇంచు అల్లాన్ని వేసేయండి. అలాగే ఒక పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది చేసుకోండి. వీటన్నింటినీ కూడా ఒకసారి మిక్సీ వేయండి. మిక్సీ వేయడం అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత మరలా మిక్సీ వేసినప్పుడు మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేయండి, కానీ లేకపోతే వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. నేనైతే వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండానే ఇలా ఉందన్నమాట. ఇలా ఉన్నదాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏమో వంకాయలు తీసుకోవాలి. వంకాయలు చూస్తున్నారా, ఇలాగా ఈ సైజులో ఉండాలన్నమాట. అన్నీ కూడాను ఈ సైజులో ఉంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేతగా ఉండే వంకాయలు తీసుకోండి. అవి బ్లాక్ అయినా లేదా వైట్ అయినా ఏవైనా పర్వాలేదు, కానీ లేతగా ఉండాలన్నమాట. తీసుకున్న వాటిని నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా 4 పీసెస్గా కట్ చేయండి, కానీ చివరి వరకు కట్ చేయొద్దు అనమాట. ఆ మొదలు దగ్గర అలాగే ఉంచేయండి. ఇలాగా మొత్తం అన్ని కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని తీసుకొని ఈ వంకాయల్లో ఫిల్ చేయాలన్నమాట. చూస్తున్నారా వంకాయలు ఎంత లేతగా కనిపిస్తున్నాయో? ఇలాగా చివరి వరకు విడిపోకూడదు అనమాట. అలాగైతే కూర వండేటప్పుడు మొత్తం విడిపోద్ది అనమాట. అలా విడిపోకుండా ఉండాలంటే చివరినైతే అలాగే ఉంచేయండి. ఇలాగా ఒక్కొక్క వంకాయని తీసుకొని నేను వీడియోలో చూపించినట్లు ఈ పేస్ట్ని అయితే లోపల వరకు ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి ఒక గిన్నెలో తీసుకోండి. ఇలాగా వంకాయలన్నింటినీ కూడాను ఇలాగే ఈ మసాలా పేస్ట్తో ఫిల్ చేసుకోండి. ఇలాగా మొత్తం అన్నింటినీ కూడాను ఇలాగే ఫిల్ చేసుకొని పక్కనైతే రెడీగా ఉంచుకోండి. చూస్తున్నారా, ఇలాగా ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా మసాలా పేస్ట్ ఉంది కదా, దీన్ని గ్రేవీ కింద వాడుతామన్నమాట. ఇప్పుడేమో స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందాక ఫిల్ చేసిన వంకాయ ముక్కలన్నింటినీ కూడాను వేసేయండి. ఈ వంకాయలన్నింటినీ వేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే వంకాయలు బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలాగ నెమ్మదిగా కదుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటూ మరలా మూత తీసేసి మరలా కదుపుకుంటూ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారా, ముక్కలు చాలా బాగా మెత్తబడ్డాయి. అయితే విడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండండి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై అవ్వడానికి కనీసం 10 నిమిషాల టైం అయితే పడుద్ది. అయితే సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడాను చేయాలన్నమాట. ఇలాగా వంకాయలన్నింటినీ తీసేసిన తర్వాత మరలా అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసేసి కరివేపాకు చిటపటలాడినంత వరకు ఫ్రై చేస్తే చాలు అనమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లో మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో కూర టేస్ట్ దాన్ని బట్టే వస్తుంది అనమాట. అంటే మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఇందాక వేయించుకున్న వంకాయ ముక్కలు వేసేసి కొద్దిగా వాటర్ వేయండి. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ వేసేసి ఒకసారి అంతా కలపండి.
కలిపేటప్పుడు కూడాను విరిగిపోకుండా నిదానంగా కలపండి. ముక్కలు ములిగేంత వరకు, అదే వంకాయలు ములిగేంత వరకు వాటర్ వేస్తే చాలన్నమాట. చూస్తున్నారా, ఇలా వాటర్ వేసేసి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి. కలిపేసి మూత పెట్టేస్తే మధ్య మధ్యలో చూస్తూ ఉండండి అడుగంటుకోకుండా. 10 నిమిషాల తర్వాత ఇలాగా ఆయిల్ తేలుతుంది. ఇలాగా ఆయిల్ తేలుతున్నప్పుడు మూత తీసేసి కొద్దిగా కసూరి మేతి అయినా లేదనుకోండి కొత్తిమీర అయినా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నలిపి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరలా ఈ వంకాయలు విరిగిపోకుండా ఒకసారి నిదానంగా కలపండి. గ్రేవీ చూస్తున్నారా, కొంచెం పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, ఇంకా 2-3 నిమిషాలు ఉడికితే చాలు అనమాట. మరలా మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచిన తర్వాత చూస్తున్నారా కొంచెం దగ్గర పడింది. అలాంటప్పుడు స్టవ్ ఆపేసి ఎంచక్కా వేడివేడి అన్నంతో కానీ బిర్యానీతో కానీ లేదనుకోండి చపాతీ రోటీ ఇలాంటి వాటికైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మసాలాలు ఎక్కువ లేకుండా అందరూ తినేలాగా కమ్మగా ఉండేలాగా ఈ గుత్తి వంకాయను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.